శ్రీ వరలక్ష్మీ వ్రతకథా ప్రారంభం. సూత పౌరాణికుండు సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే, మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగునట్టి యొక్క వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని చెప్పెద వినుండి. కైలాస పర్వతమున వజ్రవైడూర్యాది మణిమయ ఖచ్చితంబగు సింహాసనంబునందు పరమేశ్వరుడు కూర్చుండియుండ పార్వతి పరమేశ్వరుడికి నమస్కరించి, దేవా, లోకమున స్త్రీలు ఏ వ్రతము బొనర్చినా సర్వ సౌభాగ్యంబులు పుత్ర పౌత్రాదులం గలిగి సుఖంబుగా నుందురో అట్టి వ్రతం నా కానతీయవలయను అనిన పరమేశ్వరుడు ఇట్లనియే, ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలుగజేయు వరలక్ష్మీ వ్రతంబునొక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణమాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారము నాడు చేయవలయును అనిన పార్వతీదేవి ఇట్లనియే, ఓ లోకారాజ్య, నీ వానతిచ్చిన వరలక్ష్మీ వ్రతము నెట్లు చేయవలయును? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజింపవలయును? పూర్వం ఎవ్వరిచే ఈ వ్రతము ఆచరించబడినది? దీని నెల్ల వివరంబుగా వివరింపవలయునని ప్రార్థించిన పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మీ వ్రతమును సవిస్తరముగా చెప్పెద వినుము. మగధ దేశంబున కుండినంబనునొక పట్టణము కలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారములతోడను బంగారు గోడలు కల ఇండ్లతోడను కూడియుండెను. అట్టి పట్టణమునందు చారుమతి అనునొక బ్రాహ్మణ స్త్రీ కలదు. ఆ వనితామని భర్తను దేవునితో సమానముగా తలచి ప్రతిదినంబును ఉదయంబున మేల్కొంచి స్నానంబు చేసి పుష్పములచే భర్తకు పూజ చేసి పిదప అత్తమామలకు అనేక విధములైన ఉపచారములను చేసియు ఇంటి పనులు చేసుకుని మితముగా ప్రియముగా భాషించుచుండెను. ఇట్లుండ ఆ మహాపతివ్రతయందు వరలక్ష్మికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రసన్నమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని. నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చెడు శుక్రవారము నాడు నన్ను పూజించినా నీవు కోరిన వరంబులు ఇచ్చేదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారములు చేసి, నమస్తే సర్వలోకానాం జనన్యే పుణ్యమూర్తయే శరణ్యే త్రిగజద్వంద్యే విష్ణువక్షస్థలాయే అని అనేక విధంబుల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షంబు గలగనేని జనులు ధన్యులగును, విద్వాంసులగను సకల సంపన్నులగును నయ్యెదురు. నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషమున నీ పాదదర్శనంబు నాకు గలిగనని చెప్పిన వరలక్ష్మి సంతోషంబు చెంది చారుమతికి అనేక వరంబులిచ్చి యంతర్ధానమై నొంద చారుమతి తక్షణంబున నిదుర మేల్కొని ఇంటికి నాలుగు పక్కలం చూచి వరలక్ష్మీదేవిని కానక, ఓహో, మనము కలగంటిమని స్వప్న వృత్తాంతము భర్తకు మామగారికి మొదలైన వాండ్రతో చెప్పగా, వారు ఈ స్వప్నము మిగుల ఉత్తమమైనదని శ్రావణ మాసంబు వచ్చని తోడనే వరలక్ష్మీ వ్రతంబు ఆవశ్యముగా చెయ్యవలసిందని చెప్పిరి. చారుమతి స్వప్నంబు విన్న స్త్రీలు శ్రావణమాసం ఎప్పుడు వచ్చునాయని ఎదురుచూచుచుండిరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయంబు వలన శ్రావణమాస పూర్ణిమకు ముందు వచ్చెడు శుక్రవారము వచ్చెను. అంత చారుమతియు మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే గదా వరలక్ష్మీదేవి చెప్పిన దినంబని ఉదయంబుననే మేల్కొంచి స్నానాదులు చేసి చిత్ర వస్త్రంబులను గట్టుకుని చారుమతీదేవి గృహంబునొక ప్రదేశమునందు గోమయముచే అలికి మండపం వేర్పరిచి అందొక ఆసనంబు వైచి దానిపై కొత్త బియ్యం పోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచపల్లవంబుల చేత కలసము ఏర్పరిచి యందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి చారుమతి మొదలగు స్త్రీలందరూ మిగుల భక్తియుక్తులై సాయంకాలంబున పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియేదేవి సుప్రీతా భవ సర్వదా అను శ్లోకముచే ధ్యానావాహనాది షోడశోపచార పూజలం చేసి 9 సూత్రములు గల తోరణంబును దక్షిణ హస్తమునకు కట్టుకుని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష భోజ్యంబులను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలందరి కాళ్లయందు గళ్ళు గళ్ళుమనునొక శబ్దము కలిగెను. అంతను కాళ్లను చూచుకునిన గజ్జెలు మొదలగు ఆభరణములు కలిగియుండ చారుమతి మొదలగు స్త్రీలందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షం వలన గలిగినవని పరమానందము పొంది మరి యొక్క ప్రదక్షిణంబు చేయగానే హస్తములయందు దగద్దాగాయమానంబుగా మెరయచుండ నవరత్న ఖచ్చితంబులైన ఆభరణములు ఉండుటగనిరి.
ఇంక చెప్పనేలా 3వ ప్రదక్షిణంబు గావించిన తోడనే ఆ స్త్రీలందరూ సర్వభూషణాలంకృతులైరి. చారుమతి మొదలుగున స్త్రీలు గృహంబులెల్ల స్వర్ణమయంబులై రథగజ తురంగ వాహనములతో నిండియుండెను. అంతనా స్త్రీలు దోడ్కొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇండ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లను ఆ స్త్రీలు వరలక్ష్మీదేవి పూజించు స్థలమును వచ్చి నిలిచియుండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమకు కల్పోక్త ప్రాకారముగా పూజ చేయించిన బ్రాహ్మణోత్తముని గంధ పుష్పాక్షతలచే పూజించి 12 కుడుములు వాయనం దానం ఇచ్చి దక్షిణ తాంబూలాలు లొసంగి నమస్కారము చేసి ఆ బ్రాహ్మణోత్తమునిచే ఆశీర్వాదం పొంది వరలక్ష్మీదేవికి నివేదన చేసి భక్ష్యాదులను బంధువులతో నెల్లరను భుజించి తమ కొరకు వచ్చి కాచుకునియుండు వాహనములపై ఇండ్లకు పోవచ్చు. ఒకరితో ఒకరు ఓహో చారుమతీదేవి భాగ్యంబేనని చెప్పవచ్చు. వరలక్ష్మీదేవి తనంతట స్వప్నములోకి వచ్చి ప్రత్యక్షం బాయెను. ఆ చారుమతీదేవి వలన గదా మనకిట్టి మహాభాగ్యం సంపత్తులు కలిగినని చారుమతీదేవిని మిక్కిలి పొగడుచు తమ తమ ఇండ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరంబున ఈ వ్రతము చేయుచు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తు వాహనములతోడ కూడుకుని సుఖంబుగా నుండిరి. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును బ్రాహ్మణాది 4 జాతుల వారును చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథను ఎవరైతే వింటారో అలాగే చదివిన వారికి వరలక్ష్మీ ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును. ఇది శ్రీ వరలక్ష్మీ వ్రతకథ సంపూర్ణం. వాయనదానం శ్లోకం. ఏవం సంపూజ్య కళ్యాణిం వరలక్ష్మీం స్వశక్తితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హిద్విజాతయే. ఇందిరా ప్రతిగృహ్ణాంతు ఇందిరా వై దదాతి చ ఇందిరా తారకోభావ్యం ఇందిరాయ నమో నమః అని శ్లోకం చదువుతూ వాయనదానం ఇవ్వవలెను.